హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ వరల్డ్. అందరూ ఎలా ఉండండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. అందరు తమ్ముళ్ళు చూసే వచ్చారు కదండి. వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, ఏది తప్పు ఏది ఒప్పు, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, ప్రతి ఒక్కరు కూడా జడ్జ్ చేస్తూ ఉంటారు కదండి. ఎవరు తప్పు కాదు, ఎవరు ఒప్పు కాదు. సిచ్యువేషన్ని బట్టి మనుషులు మారుతారు, మనుషులు మాట్లాడతారు. ఇక్కడ ఎవ్వరూ పని కట్టుకొని చెడ్డవాళ్ళు అవ్వడానికి లేరు. ఎవరికి నెగిటివ్ ఇమేజ్ తెచ్చుకోవాలన్న ఇష్టం ఉండదు. కానీ ఆ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడతారు. 1 to 1 మాట్లాడుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరో థర్డ్ పార్టీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువైపోతాయి. నీ అవసరం కోసం నువ్వు బాధపడినట్టే వాడు అవసరం కోసం వాడు బాధపడతాడు. ఎవడు అవసరం కోసం వాడు మాట్లాడుతాడు, వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు ప్రయత్నించినప్పుడు ప్రయత్నం చేస్తే తప్పేముంది, సక్సెస్ అవుతాం కదా అనుకుంటాం. మెథడ్ ప్రయత్నం చేస్తుంటే మాత్రం వీడికి బాగా ఎక్కువైంది, వీడికి టైం దగ్గర పట్టింది, అందుకని అన్నిట్లో వేలు పెడుతున్నారని మాట్లాడతారు జనాలు. నీ సిచ్యువేషన్ని బట్టి ఆ రోజు నువ్వు చేసింది కరెక్ట్ అయితే, వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి ఈరోజు వాడు చేస్తుంది కూడా కరెక్టేనేమో. ఎందుకు అందరినీ జడ్జ్ చేయడం? వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్? మనం పర్ఫెక్ట్గా ఉంటేనే కదా ఎదురోడు గురించి మాట్లాడడానికి. మనం ఒకటి పర్ఫెక్ట్గా ఉన్నాం, ఫస్ట్ మనం ఒకటి కరెక్ట్గా చెయ్యం, మన పనులు మనం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయం. కానీ కూర్చొని ఎదుటోళ్ళని గురించి మాత్రం డిస్కషన్ చేయమంటే మాత్రం అగనర్గలంగా గంటలు గంటలు మాట్లాడతాం. అది మనకు వచ్చిన పెద్ద జబ్బు. ఆ జబ్బుకు తోడు ఒక ఫోను, ఆ ఫోను మోగి మోగి వాగి వాగి అది అనంతరం ఆటోమేటిక్గా 2 గంటలకి ఒకళ్ళు కాల్ కట్ అయిపోవాలి. కానీ మనం మాట్లాడము. అంటే ఎవరి గురించో నువ్వు మాట్లాడుతూ ఉంటావు. వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు రాంగు అని చెప్పి నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. వాళ్ళ పనుల్లో వాళ్ళ లైఫ్ల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నువ్వు మాత్రం ఖాళీగా పరమ ఖాళీగా కూర్చొని వాగుతున్నావు, పనికి మాలిన వాగుడు. అండ్ దీనికి నువ్వు ఒక జడ్జిమెంట్ ఇచ్చే, ఇది కరెక్ట్ ఇది రాంగు అని. ఎవడు అడిగాడు నిన్ను? వాడు అడిగాడా? ఆ రోజుకి ఆ సిచ్యువేషన్కి అలా జరిగిపోయింది, అది అక్కడితో వదిలేయాలి. ఏ విషయానైనా కానీ దాన్ని సంవత్సరాల కొద్ది వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, ఆ సిచ్యువేషన్కి అలా జరిగిపోయింది, అయిపోయింది. ఆ రోజులు గడిచిపోయింది. అది నిన్నైనా కానీ గడిచిపోయినట్టే లెక్క, గంట అయినా కానీ గడిచిపోయినట్టే లెక్క. ఒక క్షణం దాటిపోయినా ఆ సిచ్యువేషన్ దాటిపోయింది, అయిపోయింది, అక్కడితో వదిలేయండి. దాన్ని పట్టుకొని దాని గురించి రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ కూర్చోకండి. పనికొచ్చే పనులు చేయండి, పనికి మాలిన మాటలు మాట్లాడకండి, అవసరం లేని వాటిలో చేతులు పెట్టకండి. ఎవరమైనా సరే మనకి ఎంత అవసరమో అంతవరకే. ప్రతి ఒక్కరిని మనం జడ్జ్ చేస్తాం. ఒకరిని జడ్జ్ చేసే అర్హత మనకి ఏముందని? రేపు అదే సిచ్యువేషన్లో మనం ఉంటే కొంతమందిగా ఘోరం పిల్లల గురించి కూడా జడ్జ్మెంట్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు, లేరని మాత్రం అనుకోకండి. వాళ్ళ పిల్లలు ఎక్కడ తిరిగినా తప్పులేదు. మిగతా రిలేటివ్స్ పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళారు, అయ్యో ఇంకేదో మాట్లాడారు, ఎక్కడో ఫోన్లో మాట్లాడుతున్నారంటే ఇక్కడ బూజులు ఎదుగుతారు ఇక్కడ ఉన్నోళ్ళు. జడ్జిమెంట్స్ ఇవ్వకండి. మన పిల్లల్ని మన లైఫ్ని మనం సర్దిద్దుకుందాం. అయినా నీ లైఫ్ నీకు నచ్చినట్టు నువ్వు ఉంటున్నప్పుడు ఎదుటోడి లైఫ్ వాడికి నచ్చినట్టు వాడు ఉంటే నీకేంటి ప్రాబ్లం? మాకు కావాలి. ఇలాంటి వాళ్ళు సొసైటీ మీద చాలామందే ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఏమీ తోచక ఖాళీగా ఉండి ఎటువంటి టెన్షన్స్ లేక ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు. దానికి ఒక ట్యాగ్ లైన్, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, నథింగ్ ఈజ్ రైట్, నథింగ్ ఈజ్ రాంగ్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. పరిస్థితిని బట్టి అన్నీ నడుస్తాయి, అంతే. అది తెలుసుకోండి. ఇలాంటి వాళ్ళ మాటలు వినే వాళ్ళు మాత్రం ఎక్కువగా విని బుర్రకెక్కించుకోకండి. వాళ్ళతో ఎక్కువగా ఉంటే మీ బుర్ర కూడా పాడైపోద్ది. పనికొచ్చే పనులు చేయండి, పనికి మాలిన వాగుళ్ళు వాగకండి.